దీనికి అవసరం లేదు. అయిన వాళ్ళు అడ్రస్ పెట్టుకుంటారు. కలరింగ్ రాసుకోండి సార్, అది కూడా పాలు చేసుకుంటారేమో. చూడలేదు బ్యాంక్ కట్టి పెట్టేవు బోరు మోటార్ అది సార్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. చెబుతారా శంకర్ గారు? శంకర్ గారు మీరు కుర్రాడు పంపిస్తాడు చూడండి. మీ ఇంటికి ఉండాలండి. సాయంత్రం పాటు మనుషులు ఎక్కడ లైటింగ్ ఎక్కడా లేదు. మొన్న ఎలక్ట్రికల్ వాళ్ళని పిలిపించి సర్వే చేస్తే 140 స్తంభాలు కావాలంటున్నారు. ఒక్కో స్తంభానికి 25,000 కట్టమంటున్నారు. ఆ డబ్బు కట్టడానికి మున్సిపాలిటీ డబ్బు లేదట. ఇటువంటి అధ్వాన పరిస్థితి ఉంది. దీని మీద బుర్ర పెట్టి మున్సిపాలిటీని పూర్వ వైపుని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. దానికి ప్రెస్తో పాటు టౌన్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా సహకరించాలండి. టౌన్ బాగుంటే మీకు పేరు మాకు పేరు అందరికీ సుఖం కదా. అంచేత ఈ కార్యక్రమం భారీ ఎత్తున తీసుకుంటాను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, నాకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అయినా సరే నేను భయపడి కూడా చేస్తాను. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి మన విశాఖపట్నాన్ని జిల్లా ఇప్పుడు లేదు కాబట్టి అనకాపల్లి ఉంది కాబట్టి మన నర్సీపట్నాన్ని పూర్వ వైపుని తీసుకురావాలని చెప్పే ప్రయత్నంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ట్యాంక్ బండ్ రేపు 22వ తారీఖున టూరిజం మినిస్టర్ వస్తున్నారు. విశాఖపట్నంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టాం టూరిజం మీద. ఆ టూరిజంలో మన నర్సీపట్నం ప్రాంతంలో మధ్యలో నేను శాంక్షన్ చేసిన టూరిజం ట్యాంక్ బండ్ ఆగిపోయింది. దాన్ని మళ్ళీ శాంక్షన్ ఇవ్వడానికి మళ్ళీ మంత్రి గారు వస్తున్నారు. రెండోది అల్లూరు సీతారామ పార్క్కి గత ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసి మంత్రి గారు అంత వాగ్దానం చేసి వెళ్ళిపోయారు, పైసా ఇవ్వలేదు. అది కూడా 2వ ఐటెం పెట్టాను టూరిజం మీటింగ్లోనే. 3వ ఐటెం ఏంటంటే మన లంబసింగ్ గెస్ట్ హౌస్ మన టైంలో శాంక్షన్ చేసాం చంద్రబాబు గారు. అది సగం గట్టిగా ఆపేశారు. అక్కడ బొర్రా కేవ్స్కి లంబసింగ్ గెస్ట్ హౌస్కి డెవలప్మెంట్కి లంబసింగ్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది 3 సంవత్సరాల క్రితం. 100 కోట్లు అలాగే ఉంది, ఖర్చు పెట్టలేదు దేనికని. అంచేత 100 కోట్లు కూడా ఇప్పుడు దాంట్లో కొంత 25% 30% లంబసింగ్కి ఇచ్చి మిగతా డబ్బు బొర్రా కేవ్స్ ఖర్చు పెట్టమని చెప్పి ప్రపోజల్ పెట్టాం. అవి రేపు 22వ తారీఖున విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కూడా డెవలప్ చేస్తే లంబసింగ్ కానీ గెస్ట్ హౌస్ అయిపోయి అకామిడేషన్ వస్తే టూరిస్టులు ఎక్కువ వస్తారు నర్సీపట్నం. టూరిస్టులు ఎక్కువ వస్తే నర్సీపట్నంకి ఆదాయం వస్తుంది. హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఆదాయం వస్తుంది. టౌన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి నేను చేస్తాను ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలకి చేయూతనివ్వాలని. అలాగే అధికారులు కూడా చాలా 2 నెలలు బట్టి మాట్లాడుతూనే ఉన్నాను. కానీ వాళ్ళు ఎక్కడ చలనం రాలే. అంతే ఫైనల్ ఇంకా ఒక 10-15 రోజులు అయిపోయే లోపల కొంచెం చేంజ్ అయితే ఉంటారు. లేకపోతే మొత్తం అధికారులు అందరినీ మార్చేసి మంచి కుర్రోళ్ళు తీసుకొచ్చి అధికారులుగా నియమించాలని చెప్పి నిర్ణయం కూడా రావడం జరిగింది. ఇది కూడా ఎవరు మా వాళ్ళు ఆ శ్మశానానికి వచ్చి డబ్బులు కూడా దిగెత్తారు. తప్పనా అదేనండి, అందుకే రావడం కదా. చూడండి మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం. ఇంకో విచిత్రమైన నిన్న ఒకటి చేసింది. ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువైపోతుందని చెప్పి మేడపైన సోలార్ వేయించాను. హాస్పిటల్ సోలార్ తెలుసు మీకు, పైన మేడపైన అంతాను. ఆ సోలార్ బాగా వాడితే కరెంటు బిల్లు అంత ఎక్కువ రాదు. కానీ మొన్న ఎంక్వైరీ సోలార్ ఎలా పని చేస్తుందని పని చేయలేదు అన్నారు. నేను కుర్రని పంపించి చూపించాను, పని చేయకపోవడం పని చేస్తుంది. కానీ సోలార్ పైన ప్లేట్స్ క్లీన్ చేసి వెళ్ళాడు అక్కడ. ఇప్పుడు మా ఇంటి మీద సోలార్ పెట్టాను నేను. నెలకోసారి క్లీన్ చేయాలి దాన్ని. ఒక లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ వేసి స్ప్రే చేసి
రబ్బరు బండిలు ఉంటుంది దాంతో క్లీన్ చేయాలి. అప్పుడు ఎండకి సోలార్ పనిచేస్తుంది. ఈ హాస్పిటల్ అది కూడా చేయలే. అంచేత మరి 30 తారీఖు అంతా చేసి మళ్ళీ హాస్పిటల్ పూర్వం వైపుని తీసుకోవడం కోసం కలెక్టర్ గారు కూడా స్వయంగా గాడి వస్తుంది. అవసరం సాయంత్రం వరకు ఉంటాంటుంది. మళ్ళీ పూర్వ వైపుని తీసుకోవడం కోసం కృషి చేస్తాం. అలాగే హాస్పిటల్లో ఇంకేమైనా మంచిగా నేను చెప్పినవి కాకుండా ఏమైనా చేయాలనుకుంటే మీ ప్రెస్ వాళ్ళకి కూడా ఐడియాస్ ఉంటే ఆ రోజు అక్కడ ఉంటారు కాబట్టి కొన్ని ఐడియాస్ ఇస్తే అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ నర్సీపట్నం టౌన్ను ఒక డెవలప్ చేయాలనుకుంటున్నాం. అలాగే నర్సీపట్నం మున్సిపల్ స్టాఫ్ చాలా వరస్ట్గా ఉన్నారు. ప్రతి పైసాకు కూడా కకృతి పడుతున్నారు. అరే ట్రాక్టర్లు పనిచేయదు కదా, షెడ్లో ఉన్నాయి, ఏమున్నాయంటే షెడ్లో ఉన్నాయి అంటున్నారు. ఎన్నాళ్ళు షెడ్లో ఉన్నాయంటే అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తయింది. అంచేత మీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఊళ్ళో నాయకులు అందరూ మాట్లాడుకొని మున్సిపాలిటీకి గత 5 సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో. మరి డబ్బులు వచ్చాయంటారా, డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు? రోడ్లు లేవు, కాలువలు లేవు, అసలు క్లీనింగే లేదు. ట్రాక్టర్లు మిషనరీ కూడా బాగు చేయడానికి డబ్బులు లేవంటున్నారు. మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లే. అంటే మేము కూర్చోబెట్టి మా మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాం. దానికి రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు. అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం. వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాలువల ద్వారా అది ఎక్కడికి డిస్పోజల్ చేయాలి, ఏ కాలువ ద్వారా వెళ్ళాలా అన్నది. పూర్వ కాలువలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి శుభ్రంగా. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్దామనుకున్నాం. అది కాకుండా నర్సీపట్నంలో 12 శ్మశానాలు ఉన్నాయి, అంతే కదండి? మొత్తం 12 శ్మశానాలు ఉన్నాయి. ఇది పెద్ద శ్మశానం. మిగతా అన్ని బొడ్డుపల్లి, బలిఘట్టం, బైపేటపాలెం, కృష్ణాపురం, అలా ఎస్సీ కాలనీ ఇలాంటివన్నీ కలిపి 12 వచ్చాయి. ఈ 12 ఏం చేశారంటే మున్సిపాలిటీలో డబ్బులు లేవని చూసారు, విన్నారు కదా. బాగు చేయడానికే డబ్బులు లేవన్నారు, రిపేర్ చేయడానికి. అంచేది వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను. మన 4 సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్నం ఇంటికి. వాళ్ళందరూ కలిసి నలుగురు కూడా 4 శ్మశానాలు డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే సీఎం రావణ గారి మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్మశానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది. ఇలా 12 శ్మశానాలకి 12 కంపెనీలకు అప్పు చెప్తున్నాను. ఇది గవర్నమెంట్ డబ్బు కాదు, ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్. ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది, వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు. అదే మా నర్సీపట్నంలో ఖర్చు పెట్టమంటే అందరూ ఒప్పుకున్నారు. ఆల్రెడీ 3 ఆల్రెడీ వచ్చారు, మిగతా కూడా రావణ గారు పంపించారు. అలాగే నర్సీపట్నం శ్మశానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని పార్కులో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రావణ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు. ఆ విధంగా డెవలప్ చేయమన్నాను, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి వాడికి శ్మశానం అవసరమే, కానీ ఎవరు పట్టించుకోరు. ప్రతి వాడు పుట్టినరోజులు అంటాడో పెళ్లి రోజు అంటాడో లక్షలు ఖర్చు పెడుతున్నారు. శ్మశానానికి కొంత డబ్బిస్తే కరెంటు బిల్లు ఏదో పెట్టి కట్టచ్చు కదండి, ఎవరు కూడా పట్టించుకోడు. కానీ అందరికీ శ్మశానం అవసరం వచ్చిన తర్వాత. అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా. శ్మశానం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు, మెయింటెనెన్స్ మనం చేయాలి కదా. మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోదు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు? చూడండి ఎంత చండాలంగా ఉంది ఇది. సెవెన్తో కనీసం 200-300 మంది వస్తారు, ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చోడానికి అవకాశం ఉన్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే 12 శ్మశానాలు కూడా ఒక 1-2 నెలలు పూర్తయిపోతాయి. అలాగే రోడ్స్ కూడా 4 కోట్లు ఇచ్చాను, అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను ముందు.
పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆగకుండా మనకు ఉత్తరవాణి తుని రోడ్లో వచ్చి కలాలి. ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఆ ప్లాన్ వేసిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాం. అంటే ప్రజలు కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది మనం చేస్తున్నాను. అలాగే 30వ తారీఖుని కలెక్టర్ గారు, నేను, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి మన ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ చేశాను. 30వ తారీఖు 10 గంటలకి ఉదయం కలెక్టర్ గారు వస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు, నేను ఉంటాను, ఆర్డీఓ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సర్వనాశనం చేశారు. దాన్ని మళ్ళీ పూర్వవైపుని తీసుకురావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను. ఉదయం 10 గంటలకు వచ్చి ఆ మీటింగ్ ఒక 2-3 గంటలు జరుగుతుంది. హాస్పిటల్లో ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు లోపం జరిగింది, హాస్పిటల్కి వచ్చిన డెవలప్మెంట్ కమిటీ డబ్బులన్నీ ఏమైపోయాయి, దేనికి ఖర్చు పెట్టారు గత 5 సంవత్సరాల్లో. తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో డెలివరీ కేసులు అయినా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని కేసులు ప్రైవేట్ కేసు హాస్పిటల్ పంపిస్తారు. మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్లు ఉండగా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పంపించారు అన్నది నా డౌటు. నేను ఎంక్వైరీ చేసిన తెలిసింది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళని ఆ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ పంపించి అక్కడ డాక్టర్ గారు డబ్బు ఎక్కువ వసూలు చేస్తారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఎవరు, ఆ డబ్బుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు వీళ్ళు పంచుకున్నారని నాకు కొంతమంది చెప్పారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను నేను. రెండోది హాస్పిటల్ క్లీనింగ్ కూడా బాగోలేదు. పూర్వం నేను ఉన్నప్పుడు 2 పూట్ల క్లీనింగ్ చేయించేవాడిని విశాఖపట్నం వాళ్ళ చేత. ఇలా అందరం తీసేసి సొంత కార్యకర్తలు వేసుకొని తుడుతున్నారు. అసే వాసన వస్తుంది. లిఫ్ట్లు పనిచేయలేదు. తర్వాత అంబులెన్స్లు కూడా ప్రైవేట్ అంబులెన్స్లు ఎక్కువైపోయాయి, దోపిడీ జరుగుతుంది. అందరు గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు సుబ్బరాముడి గారు ఇచ్చారు, 2-3 ఉన్నాయి, అవి వాడవచ్చు. లేదా ఇంకో 2 కాలితే 2 ఎవరన్నా అడుగుతాను నేను. ప్రైవేట్ హాస్పిటల్ హవా తగ్గాల. విశాఖపట్నం ఒక పేషెంట్ తీసుకెళ్ళి రావడానికి 1000 చెప్తున్నారు. అదే గవర్నమెంట్ అంబులెన్స్ అయితే ఓన్లీ ఆయిల్ ఖర్చు, డ్రైవర్ ఖర్చు అవుద్ది. అంటే దాని మీద కూడా దృష్టి పెడుతున్నాను. రెండోది ఏంటంటే తిండి, భోజనం కూడా బాగోలేదని కంప్లైంట్ వచ్చాయి. అంటే భోజనం సప్లై చేసే వాళ్ళని కూడా మార్చి టెండర్ సిస్టమ్ పిలిచి మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టి ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం. ఇంకో విచిత్రమైన